హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం వీడియోలో టమాటా బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ 10 నిమిషాల్లో ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ నేను సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ, అలాగే 10-15 జీడిపప్పు పలుకులు, ఒక మీడియం సైజ్ టమాటా, 4-5 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో 1.5 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి కాస్త వేగాక 1 గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వని వేయించుకోవాలి. ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాక దీన్ని వేరే గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకుందాం. ఇప్పుడు ఈ నూనె కాస్త వేడయ్యాక ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు కాస్త చిటపటలాడాక 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి. ఈ పోపు కాస్త వేగాక ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కలుపుకుందాం. ఉల్లిపాయలు కాస్త వేగాలండి, కొంచెం మెత్తబడేంత వరకు వీటిని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు దీంట్లోనే మనం సన్నగా తరిగిన మిర్చి, అల్లం ముక్కలు, అలాగే టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకుందాం. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మలు కరివేపాకు వేసి కలుపుకొని మూత పెట్టి స్టవ్ను లో ఫ్లేమ్లో 2 నిమిషాలు మగ్గనిద్దాం టమాటాలు. ఈ టమాటాలు వేగాయండి. ఇప్పుడు మనం ఇందులోకి ఏ గ్లాస్ అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తోని 3 గ్లాసుల నీళ్ళు తీసుకుందామండి. ఇక్కడ నేను 1 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 1కి 3 గ్లాస్ చొప్పున నీళ్ళు తీసుకుంటున్నానండి. ఇందులోనే కాస్త రుచి తగినంత ఉప్పు వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి నీళ్లు మసలనిద్దాం. చూడండి, ఇప్పుడు నీళ్ళు బాగా మసులుతున్నాయి. ఇప్పుడు మనం రవ్వ తీసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి రవ్వను ఉండలు కట్టకుండా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉండనిద్దాం. 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు దీంట్లోనే ముందుగానే మనం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ జీడిపప్పు పలుకులు లాస్ట్లో వేసుకోవడం వల్ల ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఇందులోకి లాస్ట్లో మనం 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన టమాటా బాత్ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.